హాయ్ నమస్తే, దిస్ ఈజ్ రవి. రాబోయే రోజుల్లో ఎన్డీఏలో చంద్రబాబు చాలా కీలకంగా మారబోతున్నారా? మరి కొద్ది రోజుల్లో ఎన్డీఏ చైర్మన్ కాబోతున్నారా? చూస్తుంటే పరిణామాలు అలా కనిపిస్తున్నాయి. మరి అదే జరిగితే రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, చంద్రబాబు నాయుడు గారు గతంలో చక్రం తిప్పారని చాలా రకరకాలుగా అంటారు ఎన్డీఏ కన్వీనర్గా. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆయన ఎన్డీఏ చైర్మన్గా అవ్వబోతున్నారని చెప్పి మొన్న దేవగౌడ ఒక కీలక ప్రకటన చేశారు. సో ఆ ప్రకటన వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? సో ఇదే సమయంలో ఆయన ఎందుకు ఈ ప్రకటన చేయాల్సి వచ్చింది? యాక్చువల్లీ కిందటి వారము రాజ్యసభలో మాజీ ప్రధాని దేవగౌడ గారు ఈ విషయం ప్రస్తావించారు. ఈ విషయం ప్రస్తావించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా ఆశ్చర్యపరిచి ఉంటారు, అందులో నో డౌట్. యాక్చువల్లీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చ. ఓకే. అందులో భాగంగా ఆయన పార్టీ తరఫున ఆయన మాట్లాడుతూ మోడీ యాక్చువల్లీ దేవగౌడ పార్టీ జేడీఎస్ కూడా పార్ట్నరే, పార్ట్నర్, ఎన్డీఏలో పార్ట్నర్. వాళ్ళ అబ్బాయి మరి సెంట్రల్ మినిస్టర్ కదా. సో అందుకని ఆయన ఏమి పెద్ద మోడీ మీద ధ్వజమెత్తుతూ మాట్లాడింది కూడా కాదు అది. మరి యథాలాపంగా ఎట్లా మాట్లాడారో కానీ యాక్చువల్లీ ఎన్డీఏలో పార్ట్నర్ అయిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని ఎన్డీఏ చైర్పర్సన్ చేయమని అడిగారు. మోడీ గారేమో దానికి ఒప్పుకోలేదు అని మాట్లాడారు. ఓకే. అయితే నిజానికి చంద్రబాబు నాయుడు గారు అట్లా అడిగుంటారా అనేది ఒక క్వశ్చన్. ఓకే, ఎన్డీఏలో ఆయన కీలక భాగస్వామి, నో డౌట్. పైగా కీలక భాగస్వాముల్లో కల్లా అత్యంత కీలకమైన భాగస్వామి, ఎక్కువ సీట్లు ఉన్నాయి అంటే ఎస్, టాప్ ఫ్రంట్ లైన్లో ఉన్న భాగస్వామి. సో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఈ మన కన్వీనర్, అదే ఎన్డీఏ కన్వీనర్షిప్ దీని గురించి ప్రస్తావించి ఉండొచ్చు. నాకేమని అడిగి ఉండకపోవచ్చు కానీ ప్రస్తావించి ఉండొచ్చు. ఎట్లాగంటే మనది ఇన్ని పార్టీల కోలిషన్ గవర్నమెంట్ కదా. గతంలో కోలిషన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఇప్పుడు వాజ్పేయి గారు 99 ఆ ప్రాంతాల్లో పిఎంగా ఉన్నప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. అవును చూడండి. సో అంతకుముందు యునైటెడ్ ఫ్రంట్ వీళ్ళందరూ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వరుసగా మాట్లాడుతూ వచ్చారు కదా, మారుతూ వచ్చారు. దేవగౌడ, అందులో దేవగౌడ గారు కూడా ఉన్నప్పుడు అప్పట్లో సిపిఎం, హరికిషన్ సింగ్, సూర్జిత్ వీళ్ళందరూ మధ్యవర్తిత్వం చేసేవాళ్ళు. సో చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో చాలా ఢిల్లీ లెవెల్లో కీలకమైన పాత్ర పోషించారు. ఆయన యునైటెడ్ ఫ్రంట్కి కన్వీనర్గా ఉన్నారు. ఏమండి, కామన్ మినిమం ప్రోగ్రామ్. అట్లాగే వాజ్పేయి హయాంలో ఎన్డీఏకి కన్వీనర్గా ఉన్నారు. సో అంటే కోలిషన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్తో పోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ కన్వీనర్ పోస్ట్ అవసరము అనేది చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయం. సో అదే ఉద్దేశంతో మనం కూడా ఈ ఎన్డీఏకి ఒక కన్వీనర్ ఉండాలి. ఎవరున్నా అది ఓకే కానీ, బట్ ఒక వ్యవస్థ, ఇటువంటి సెటప్ ఒకటి పెట్టుకుంటే మంచిది, బాగుంటుంది అని చెప్పి భాగస్వామి హోదాలో చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించి ఉండొచ్చు, ఒక సలహా ఇచ్చి ఉండొచ్చు. దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఒక రకరకాల కలగూరగంపల పార్టీలతో కలిసి ఉన్న ఒక కూటమి ప్రభుత్వానికి డెఫినెట్గా వాళ్ళ సెంటిమెంట్స్ని అన్నిటినీ సింక్రనైజ్ చేస్తూ ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ నడిపించడానికి ఏమండి ప్రధానికి ప్యారలల్గా ఇటువంటి కన్వీనర్ పోస్టు ఒకటి అవసరమని చెప్పి మన భారతదేశంలో జాతీయ రాజకీయాలు గతంలో మనకు ప్రూవ్ చేసినాయి కూడా, అవి సక్సెస్ కూడా అయినాయి. సో ఈ ప్రకారం ఆయన సలహా ఇచ్చి ఉండొచ్చు, ఒక పెద్ద మనిషి తరహాగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అందులో మోడీ గారి కూటమిలో భాగస్వామిగా ఇచ్చి ఉండొచ్చు. అయితే దాన్ని మరి మోడీ గారు అవుట్రైట్గా కుదరదు, నేనున్నా కదా అని కూడా చెప్పరు. ఆ స్థాయిలో వాళ్ళ డిస్కషన్స్ మనం విశ్లేషిస్తే ఈయన నాకేమని అడగటము, ఆయనేమో నేనేమని పో అని అంటాము, అట్లా ఉండదు కదా. ఆయన విని తల ఊపి ఊరుకొని ఉండొచ్చు. కానీ మోడీ గారి తత్వము అది చూస్తే చంద్రబాబు నాయుడు గారు అసలు అటువంటి సలహా ఇచ్చుంటారా అనేది ఒక అనుమానం వస్తుంది. కానీ రెండో వైపు దేవగౌడ గారు, ఆయన ఒక పెద్ద మనిషి, నాన్ కాంట్రవర్షియల్, దేశానికి ప్రధానమంత్రిగా చేశారు స్వల్పకాలమైన. ఆయన ఇప్పుడు అబౌవ్ 85, అరౌండ్ 85, అబౌవ్ 85 అంత పెద్ద మనిషి. ఇటువంటి వివాదాస్పదమైన అంశాన్ని లేవనెత్తాల్సిన అవసరం ఆయనకి ఏమాత్రం లేదు. ఆయన అబద్ధం చెబుతారని కూడా మనం ఏమాత్రం శంకించాల్సిన అవసరం కూడా లేదు. దాన్ని బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించి ఉండాలి. ప్రస్తావించి ఉంటే నాకేమని అడిగి ఉండటం కాదు, ఇట్లా ఒక వ్యవస్థ ఉంటే బాగుంటుందని చెప్పుంటారు. దానికి మోడీ గారు విని ఊరుకుంటారు.
ఇది మోడీ గారి మనస్తత్వం మనందరికీ తెలుసు కాబట్టి నేను ఉన్నాను కదా ఇంకా వేరే ఇంకొక వ్యవస్థ ఎందుకు అనేది ఆయన తత్వం. ఇంకొకటి చూస్తే ఏంటంటే గత 10 ఏళ్ల నుంచి గతంలో మొదట్లో బీజేపీ 2 టర్మ్లో బీజేపీ కొంచెం స్ట్రాంగ్గానే ఉంది, ఏమి దానంతరం అది నడుపుతుంది. అయినా సరే అందులో తన ఎన్డీఏ భాగస్వాములు కొంతమందిని చేర్చుకున్నారు కానీ నామకే వాస్తే వాళ్ళ ప్రభావం ఏమీ ఉండదు, వాళ్ళ సే ఉండదు. ఈ బీజేపీదే ఏకఛత్రాధిపత్యం. కానీ ఈ తరం వచ్చేసరికి మూడోసారి డెఫినెట్గా బీజేపీ బలం తగ్గింది, భాగస్వాముల ప్రభావం పెరిగింది. కాబట్టి ఇప్పుడు డెఫినెట్గా అటువంటి అవసరం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గుర్తించి సలహా ఇచ్చి ఉండవచ్చు. అయినా సరే బీజేపీ కొంచెం తక్కువగా ఉండి భాగస్వాముల ప్రభావం ఎక్కువగా ఉన్నా సరే మోడీ గారు ఆమోదిస్తారా అనేది ఒక క్వశ్చన్. అన్నిటికీ మించి ఇక్కడ అడుగుతున్న వ్యక్తి పేరు తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడిని నమ్మి ఇస్తే అసలు ఆయన ప్రధాని పదవికే ఎసరు పెట్టే ఒక భయం కూడా ఉండొచ్చు ఆయనకి, అంటే గతంలో జరిగిన పరిణామాల దృష్ట్యా. అంటే భయం ఉండొచ్చా అంటే అంత భయం ఉండకపోవచ్చు అనేది ఉద్దేశం. ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్ పాలిటీషియన్. ఆ మాటకు వస్తే మోడీ గారి కన్నా కూడా ముందు ముఖ్యమంత్రి అయ్యి ఎక్కువ సీనియారిటీ ఉన్న రాజకీయవేత్త. సో ఆయన మోడీ గారి తత్వాన్ని అర్థం చేసుకోలేకపోయి ఇటువంటి ప్రపోజల్ చేస్తుంటారని చెప్పి మనం అనుకోనక్కర్లా. ఇంకొకటి మోడీ గారు కూడా తను చెప్పంగానే ఆమోదిస్తారని కూడా ఆయనేమి పగటికల్లో కనే పరిస్థితి లేదు ఏమండి. కానీ దేశ శ్రేయస్సు దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం సాఫీగా నడవటానికి రకరకాల కార్యక్రమాల గురించి ఆలోచనలు చేసి ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఇటువంటి ఒక వ్యవస్థ ఉంటే మంచిది అనే ఉద్దేశంతో ఆయన సలహా ఇచ్చి ఉండొచ్చు. ఇక మోడీ గారు ఏంటంటే ఇంకొక మనిషిని ఇప్పుడు తనకి కుడిభుజమైన అమిత్ షా వీళ్ళిద్దరినే తప్ప మిగతా వాళ్ళెవరిని ఆమోదించే పరిస్థితి, నమ్మే పరిస్థితి కూడా లేదు. చూడండి, ఈ నేపథ్యంలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సలహాని మోడీ గారు పాటించకపోతే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? అవును, ఏమాత్రం కష్టం కాదు. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? మోడీ ఎంపీలను లాక్కుంటే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి, ఏపీలో కూటమి పరిస్థితి ఏంటి, ఇదంతా కూడా చాలా డెలికేట్ ఇష్యూస్. ఇవన్నీ అందుకనే చంద్రబాబు నాయుడు గారు అడిగినా మోడీ గారు కాదన్నా మోడీ గారికి తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేరులే అని. అవును. సో అందుకనే ఈ చంద్రబాబు నాయుడు వర్సెస్ మోడీ పొలిటికల్ ఈక్వేషన్స్లో ఇటువంటి ప్రతిపాదన కేవలం ఒక పెద్ద మనిషి తరహాగా బయటికి వచ్చి ఉంటుంది తప్ప అదేదో సీరియస్గా ఇది ఉంటేనే మంచిది, నన్నే చేయండి అని చెప్పి అడిగేంత పరిస్థితి అటు లేదు. దాన్ని ఆమోదించే పరిస్థితి అవసరం ఉన్నప్పటికీ, ఆ వ్యవస్థ అవసరం ఉన్నా ఆమోదించే పరిస్థితి ఇటు లేదు. ఇంకోటి ఏంటంటే గతంలో యునైటెడ్ ఫ్రంట్కి కన్వీనర్గా చేశారు. యునైటెడ్ ఫ్రంట్లో కాకలు తిరిగిన రాజకీయ నాయకులు, ప్రాంతీయ పార్టీలు అవన్నీ అప్పుడు ఉన్న నేపథ్యంలో ఒకళ్ళకి తలకాయలు కుదరని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కన్వీనర్గా ఒక రాజకీయ అవసరం ఉండేది ఏమండి. అట్ ది సేమ్ టైం వాజ్పేయి గవర్నమెంట్లో కూడా, వాజ్పేయి హయాంలో ఎన్డీఏ గవర్నమెంట్లో కూడా మమతా బెనర్జీ లాంటి వాళ్ళు వీళ్ళంతా ఉన్నప్పుడు, ములాయం సింగ్లు వీళ్ళంతా ఉన్నప్పుడు ఏంటంటే డిఫరెంట్ పాలసీలు, డిఫరెంట్ పార్టీ సైడ్స్ ఉండేవి వాళ్ళకి ఏమండి. సో అట్లాగే కమ్యూనిస్టులు వీళ్ళందరినీ ఒకచోట కూర్చొని తలకాయలు కుదర్చాల్సిన కార్యక్రమం అనివార్యమైన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు లాంటి ఒక లీడర్ అప్పట్లో అవసరమైనాడు. సో అందుకని ఎన్డీఏలో కన్వీనర్గా ఈయన రాణించారు. అంతకుముందు యూపీ యునైటెడ్ ఫ్రంట్లో ఈయన రాణించారు. కానీ ఇప్పుడు బీజేపీ స్ట్రక్చర్ చూస్తే అప్పుడు వాజ్పేయి హయాంలో ఉన్న ఎన్డీఏ కూటమి కాదు ఇది. అవును, మోడీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి వేరు. అవును, దీని క్యారెక్టర్ వేరు, దీని స్వరూపం వేరు, దీని నడక వేరు. అసలు ఏమి అంతా ఏకో నారాయణ, అంతే, వన్ మ్యాన్ షో, నమో నారాయణ, అంతే నమో మోడీ. సో ఈ నేపథ్యంలో అసలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అటువంటి ఆలోచన వచ్చి చేశారు అన్నది కూడా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కానీ
ఇదంతా పుకారా అయి ఉంటుంది అని కూడా కొట్టేయలేము, ఎందుకు అవతల మనిషి దేవగౌడ చెప్పారు కాబట్టి. అందుకని డెఫినెట్గా ఇటువంటిది వచ్చినప్పటికీ కూడా మొత్తం మీద ముందైనా ఎన్డీఏకి ఇటువంటి అవసరం రావచ్చు, వస్తే మంచిదే. ఇటువంటి ఒక వ్యవస్థ ఉంటే డెఫినెట్గా నా కన్వీనర్గా ఎవరున్నప్పటికీ కూడా ఇటువంటి వ్యవస్థ అవసరము. దానివల్ల ఏమవుతుందంటే మోడీకి కూడా ఒక ఇది వస్తుంది, ఒక కొత్త ఇమేజ్ వస్తుంది. ఏంటి, ఆయన ఇప్పుడు ఒక రకంగా నియంతలాగా ఉంటారు, తన మాటే వేదము, తను ఏది చేయాలనుకుంటే అది చేస్తారు అనేది ఒక సామాన్యుల అభిప్రాయం. ఏమండి, అట్లా కాకుండా ఒక కన్వీనర్గా పెట్టి, ఎన్డీఏ కన్వీనర్ పెట్టి అటువైపు నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకొని వాటిని అమలు చేస్తూ పోతే ఓకే, నేను మారానంటే అదే కదా. అట్లాగే మోడీ కూడా ఓకే నేను మారాను, దేశ విస్తృత ప్రయోజనాల రీత్యా ఎన్డీఏ ప్రధానమంత్రిగా నేను మారాను అని చెప్పి సరికొత్త ఇమేజ్ తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఓకే, చూద్దాం సార్. మరి రాబోయే రోజుల్లో మరి పరిస్థితులు అంటాం. ప్రస్తుతానికైతే బీజేపీ ఉన్న స్పీడ్ చూస్తుంటే వాళ్ళు బీజేపీ వాళ్ళని తప్ప మరి ఎవరిని దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేదు. మరి చంద్రబాబు నాయుడు విషయంలో అది మినహాయింపులు ఉంటాయో చూడాలి. మరి థ్యాంక్ యూ.